డ్యామేజ్ అయిన పళ్ళతో బాధపడుతున్నా, లేకపోతే తీసి పెట్టుకునే కట్టుడు పళ్ళతో ఇబ్బంది పడుతున్నా, న్యాచురల్ టీత్కి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫిక్స్డ్ టీత్ ఆన్ ఇంప్లాంట్స్ అండి. సో ఈ ఫుల్ మౌత్ ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అండ్ ఈ కాస్ట్ అనేది క్లినిక్ టు క్లినిక్ మీరు చూసే ఉంటారు. ఒక సెంటర్లో కాస్ట్ చెప్తారు, ఇంకో సెంటర్లో ఇంకో కాస్ట్ చెప్తారు. సో ఇట్లా క్లినిక్ టు క్లినిక్ ఈ కాస్ట్ వేరీ కావడానికి కారణాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లో ఉన్న మాదాపూర్లో లొకేట్ అయ్యిందండి. అండ్ ఇంకోటి మాకు వేరే ఇతర బ్రాంచెస్ లేవు. ఫుల్ మౌత్ ఫిక్స్డ్ టీత్ పెట్టాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయండి, ఇంప్లాంట్ ప్లేస్మెంట్ నుండి పళ్ళు పెట్టే వరకు. అయితే ఈచ్ స్టెప్లో వెరైటీస్ ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్. సో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీ టోటల్ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకుంటున్నారు అంటే మాత్రం కొంచెం ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది కాస్ట్ గురించి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఏంటంటే టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ అండి. మీకు తెలిసే ఉంటుంది, ఇంప్లాంట్స్లో రెండు రకాలు ఉంటాయి, బేసల్ ఇంప్లాంట్స్, కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అని. బేసల్ ఇంప్లాంట్స్ అంటే సింగిల్ పీస్ ఇంప్లాంట్స్, కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అంటే 2 పీస్ ఇంప్లాంట్స్. అయితే బేసల్ ఇంప్లాంట్స్లో నంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఎక్కువ పెడతాం, పైన 10 ఇంప్లాంట్స్ పెడతాం, కింద 8 ఇంప్లాంట్స్ పెడతాం. వేరేస్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్లో ఏంటంటే ఆల్ ఆన్ 4 ఆర్ ఆల్ ఆన్ 6 పద్ధతిలో, అంటే పైన 4 కింద 4 ఆర్ పైన కింద 6 ఇంప్లాంట్స్ పెట్టేసి మనము ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు. కానీ నంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ బేసల్ ఇంప్లాంట్స్లో ఎక్కువ పెట్టినా కానీ దాని కాస్ట్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ కంటే, అంటే టోటల్ ట్రీట్మెంట్ కాస్ట్ గురించి చెప్తున్నాను. సో ఈ కాస్ట్ అనేది బేసల్ ఇంప్లాంట్స్ తక్కువ అవుతుంది అనమాట. బేసల్ ఇంప్లాంట్స్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు కాస్ట్ తగ్గుతుంది, వేరేస్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్లో కొంచెం ఎక్కువ అవుతుంది. రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే బేసల్ ఇంప్లాంట్స్ మనము ఎముకలో పెట్టినప్పుడు అవి జస్ట్ ఆసియో ఫిక్స్ అవుతాయి. అంటే ఆసియో ఫిక్స్ అంటే ఇలా జస్ట్ ఇమాజిన్ ఇలా ఫిక్స్ అవుతాయి అనమాట. వేరస్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఏంటంటే ఆసియో ఇంటిగ్రేట్ అవుతాయి, అంటే మెకానికల్ అండ్ ఫిజియోలాజికల్ బాండింగ్. అంటే ఒక్కసారి కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ప్రాపర్గా పెడితే అవి ఇంప్లాంట్స్ ఫర్ లైఫ్ అనమాట. వేరస్ బేసల్ ఇంప్లాంట్స్లో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎందుకంటే జస్ట్ ఆసియో ఫిక్స్ అవుతున్నాయి కాబట్టి. ఇది ఫస్ట్. ఇంకో రీజన్ ఏంటంటే బేసల్ ఇంప్లాంట్స్లో మనం పళ్ళు ఫిక్స్ చేసినప్పుడు సిమెంట్ ద్వారా, అంటే మనం ఇంప్లాంట్స్ పైన బ్రిడ్జ్ ఏదైతే టీత్ అయితే ఫిక్స్ చేస్తామో వాటిలో ఆ టీత్లో ఏంటంటే సిమెంట్ అంటే ఒక గ్లూ లాంటి మెటీరియల్ వేసి ఆ ఇంప్లాంట్స్ పైన ఇలా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇలా ఫిక్స్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఫ్యూచర్లో పళ్ళతో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, సిమెంట్తో ఫిక్స్ చేసిన పళ్ళని తీయడం వీలు కాదు. సో వాటిని కట్ చేసి తీయాల్సి ఉంటుంది. కట్ చేసి తీయడం అంటే ఈజీగా ఒక 5-10 నిమిషాల్లో కాదు, కనీసం ఒక 2-3 గంటలు మినిమం పడుతుంది. అది కూడా ఈ చార్జ్ పైన దానికి కింద దానికి. సో ఇలా కట్ చేసి తీసే ప్రక్రియలో డెవలప్ అయ్యే వైబ్రేషన్, మెటల్ కట్ చేయడం అంటే అర్థం చేసుకోండి ఎంత వైబ్రేట్ అవుతుందో ఆ కటింగ్ బర్. సో ఈ వైబ్రేషన్ వల్ల మనం ఆసియో ఫిక్స్ అని చెప్పాను చూడండి, ఆసియో ఫిక్స్ అయిన ఇంప్లాంట్స్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వేరస్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఆల్రెడీ ఆసియో ఇంటిగ్రేట్ అవుతున్నాయి. దానికి తోడు మనం పెట్టే పళ్ళు ఏం చేస్తున్నాం, మనము స్క్రూ సహాయంతో ఫిక్స్ చేస్తున్నాం, సిమెంట్తో కాకుండా స్క్రూ హెల్ప్తో ఫిక్స్ చేస్తున్నాం. ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అనుకోండి పళ్ళతో, జస్ట్ సింపుల్గా ఆ స్క్రూస్ తీసేసి ఆ బ్రిడ్జ్ సపరేట్ చేసి, అండ్ ఇంకోటి ఏమవుతుంది, బేసల్ ఇంప్లాంట్స్లో కట్ చేసి ఇస్తున్నాం కదండి, ఆ బ్రిడ్జ్ పనికిరాదు. సో మళ్ళీ కొత్త బ్రిడ్జ్ చేయించాలంటే మళ్ళీ ఖర్చు అవుతుంది, అది చెత్తబుట్లో పడేయాల్సిందే అనమాట. మళ్ళీ ఫ్రెష్ బ్రిడ్జ్ చేయించాలి. వేరేస్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్లో ఏదైతే బ్రిడ్జ్ పెడుతున్నామో అది స్క్రూ సిస్టమ్తో తీసి అదే బ్రిడ్జ్ని రిపేర్ చేసి మళ్ళీ వితిన్ 2 days సేమ్ బ్రిడ్జ్ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ డిఫరెన్సెస్ వల్ల కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఆర్ మోర్ ప్రిఫరబుల్. సో ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మీరు ఏ ఇంప్లాంట్ సిస్టమ్ సెలెక్ట్ చేస్తున్నారు, బేసల్ ఆర్ కన్వెన్షనల్. సరే, ఇప్పుడు మీరు కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు పెట్టే కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఏ బ్రాండ్ ఇంప్లాంట్స్ అంటే కన్వెన్షనల్లో కానీ బేసల్లో కానీ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి అనమాట, డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ఈ బేసల్ ఇంప్లాంట్స్ అయితే డెవలప్డ్ కంట్రీస్లో అప్రూవ్డ్ కాదు, అసలు వాళ్ళు చేయరు ఈ ట్రీట్మెంట్. బేసల్ ఇంప్లాంట్స్తో టీత్ ఫిక్స్ చేయరు. కన్వెన్షనల్ ఇంప్లాంట్స్లో చేస్తారు, కానీ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్లో కూడా డిఫరెంట్ సబ్ టైప్స్, అంటే డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి అన్నమాట. సో మీకు పెట్టే కన్వెన్షనల్ ఇంప్లాంట్ కంపెనీ డెవలప్డ్ కంట్రీస్ అంటే యూఎస్లో కానీ, యూకేలో కానీ, లేదా ఆస్ట్రేలియాలో కానీ ఇక్కడ అప్రూవ్డ్ అయిన ఇంప్లాంట్స్ పెడుతున్నారా, ఎఫ్డిఏ అప్రూవ్డ్ అంటారు అనమాట. సో ఆ ఇంప్లాంట్స్ మీకు పెడుతున్నారా, ఏ బ్రాండ్ ఇంప్లాంట్స్ పెడుతున్నారా అనేది అడిగి తెలుసుకోండి. నెక్స్ట్, కన్వెన్షనల్ ఇంప్లాంట్స్లో
ఆల్ ఆన్ 4 పద్ధతి. ఆల్ ఆన్ 4 పద్ధతి అంటే పైన 4 కింద 4 ఇంప్లాంట్స్ పెట్టి టీత్ ఫిక్స్ చేయొచ్చు. ఆల్ ఆన్ 6 అంటే పైన కింద 6 ఇంప్లాంట్స్ పెట్టి కూడా టీత్ ఫిక్స్ చేయొచ్చు. ఇంకో టెక్నిక్ కూడా ఉందండి, ఆల్ ఆన్ 8 అని. కానీ అది అవసరం పడదు, అంటే నంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ 8 పెట్టేంత అవసరం కూడా పడదు, కొన్ని రేర్ కేసెస్లో తప్పితే. అయితే మీకు ఐడియల్గా మీకు లాస్ట్ దవడ పన్ను వరకు సపోర్ట్ ఉండాలి, ఈ ఇంప్లాంట్స్ లైఫ్ ఎక్కువ ఉండాలా, అండ్ ఫ్యూచర్లో ప్రాబ్లం రావద్దు అంటే మాత్రం ఆల్ ఆన్ 6 అనేది బెస్ట్ ఆప్షన్. సో ఫిక్స్ టీత్కి ఎన్ని ఇంప్లాంట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, 4 ఇంప్లాంట్సా 6 ఇంప్లాంట్సా అనే దాన్ని బట్టి కూడా కాస్ట్ వేరీ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన దవడ అనేది సమానంగా ఉండదండి. కొన్ని దగ్గరలో ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఈ ఎముకంతా అరిగిపోతుంది అనమాట, ఇంకొన్ని ప్లేసెస్లో బాగుంటుంది, అలా ఈక్వల్గా ఉండదు అనమాట. సో అలా ఎముక సరిగ్గా లేని ప్లేస్లో ఇంప్లాంట్ పెట్టకుండా మంచి ఎముకలో ఇంప్లాంట్ పెట్టాలంటే ఇట్లా స్ట్రైట్గా పెట్టడం పాసిబుల్ కాదు. సో టిల్ట్ చేసి పెట్టాల్సి వస్తుంది ఇంప్లాంట్స్. అంటే ఎముక ఎక్కడ బాగుందో చూసుకొని మీ ఎముకకు సరిపోయే లెంత్ ఇంప్లాంట్ పెట్టాలంటే టిల్ట్ చేసి పెట్టాల్సి ఉంటుంది. అలా టిల్ట్ చేసిన ఇంప్లాంట్స్ని ఏంటంటే ఈ చిగురు లెవెల్లో స్ట్రైట్ చేయాలి, వాటిని మల్టీ యూనిట్ అబట్మెంట్స్ అని పెట్టాల్సి ఉంటుంది. ఈ స్టెప్ అనేది చాలా మ్యాండేటరీ అండి. కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ పెట్టించుకుంటున్నారంటే మల్టీ యూనిట్ అబట్మెంట్స్ పెడుతున్నారు లేదా అడిగి తెలుసుకోండి. ఇలా మల్టీ యూనిట్ అబట్మెంట్స్ పెట్టకపోవటం వల్ల మీకు ట్రీట్మెంట్ కాస్ట్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది, కానీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ తప్పవు. అండ్ ఇంకొకటి, ఎముక సరిగ్గా లేదని కొన్ని సెంటర్స్లో ఏంటంటే ఈ సైనస్ లిఫ్ట్స్ లాంటివి చేస్తారు. అంటే ఈ సైనస్ కిందికి జారిందని దాన్ని మళ్ళీ ఒరిజినల్ ప్లేస్కి షిఫ్ట్ చేసి, అంటే దాన్ని పైకి జరిపి దానిపైన దాని కింద బోన్ గ్రాఫ్టింగ్ చేసి ఇంప్లాంట్స్ పెట్టడానికి కొన్ని నెలలు వెయిట్ చేసి ఇంప్లాంట్స్ పెట్టడం జరుగుతుంది. అండ్ వీటికి ఈ ఇంప్లాంట్స్, సైనస్ లిఫ్ట్, బోన్ గ్రాఫ్ట్ లాంటివి చేయడం వల్ల ఏంటంటే మీకు ఖర్చు పెరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం పెట్టిన బోన్ గ్రాఫ్ట్ అనేది మన నేటివ్ బోన్, అంటే మన న్యాచురల్ బోన్ స్ట్రెంత్ ముందు అది పనికిరాదు. సో మా దగ్గర మాత్రం ఇలాంటి సైనస్ లిఫ్ట్, బోన్ గ్రాఫ్టింగ్ లాంటివి చేయకుండా బేసల్ బోన్లో ఇంప్లాంట్స్ పెట్టడం జరుగుతుంది. ఈ బేసల్ బోన్ అనేది ఏంటంటే మనం పన్నును పట్టుకునే ఎముక ఉంటుంది చూడండి, ఆ ఎముక పైన బేసల్ బోన్ ఉంటుంది. సో ఎంత ఇన్ఫెక్షన్ వచ్చినా ఈ బేసల్ బోన్ అనేది చెక్కు చెదరదు. ఓకే, సో ఈ బేసల్ బోన్లో ఇంప్లాంట్స్ పెట్టడం వల్ల ఈ టైం సేవ్ అవుతుంది, ఎందుకంటే ఇమీడియట్గా పళ్ళు పెడతాం. అండ్ ప్లస్ ఈ సైనస్ లిఫ్ట్, బోన్ గ్రాఫ్ట్ అనేవి సర్జరీ అండి, ఆ నొప్పి ఒకటి అవాయిడ్ చేయొచ్చు, దానికి అయ్యే ఖర్చును కూడా అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్, ఈ సైనస్ లిఫ్ట్, బోన్ గ్రాఫ్టింగ్ చేశారనుకోండి, ఇమీడియట్గా అయితే పళ్ళు పెట్టలేరు. సో దీనికి ఏంటంటే కొన్ని మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది, 4 to 6 months వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ వెయిటింగ్ పీరియడ్లో కొన్ని సెంటెన్స్లో పళ్ళు ఇస్తారు, కొన్నిట్లో ఏంటంటే అలాగే వదిలేస్తారు. సో 6 months మీరు పళ్ళు లేకుండా ఉండాల్సి వస్తుంది. ఒకవేళ పళ్ళు ఇచ్చారనుకోండి, పళ్ళు ఇచ్చినా ఏంటి, ఇప్పుడు టెంపరీ టీత్ ఇస్తారు, మళ్ళీ 6 months అయ్యాక ఈ టెంపరీ టీత్ తీసేసి మళ్ళీ పర్మనెంట్ టీత్ ఇస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది, మీకు ఈ టెంపరీ టీత్కి అడిషనల్ కాస్ట్ అనేది బేర్ చేయాల్సి వస్తుంది. వేరేస్ బేసల్ బోన్లో ఇంప్లాంట్స్ పెట్టి ఇమీడియట్గా లోడ్ చేసామనుకోండి, మీకు ఇమీడియట్గా ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి, అండ్ ఈ ఖర్చును మనం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్, ట్రీట్మెంట్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఇది లోకల్ ఎనస్థీషియాలో జనరల్గా మనం పళ్ళు తీయడానికి ఇంజెక్షన్ ఇస్తారు చూడండి, అదే మత్తులో ఈ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. కొందరు ఏంటంటే ఇలా డెంటల్ చైర్లో చేయకుండా హాస్పిటల్లో చేస్తారు, జనరల్ ఎనస్థీషియాలో చేస్తారు. సో జనరల్ ఎనస్థీషియా అంటే హాస్పిటల్ ఛార్జెస్, మళ్ళీ ఎనస్థెటిక్స్ ఛార్జెస్ చాలా మల్టిప్లై అవుతుంది అన్నమాట కాస్ట్. ఆ కాస్ట్ సంగతి పక్కన పెట్టండి, జనరల్ ఎనస్థీషియా రిస్క్తో కూడుకున్న పని, మరీ అవసరం ఉంటే కానీ మనం దానికి ఆప్ట్ చేయొద్దు. ఓకే, సో ఇలా చైర్లో కూర్చొని 2-3 గంటల్లో లోకల్ ఎనస్థీషియాలో ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకునే పాసిబిలిటీ ఉన్నప్పుడు మనము రిస్క్ తీసుకొని జనరల్ ఎనస్థీషియాలో ట్రీట్మెంట్ చేయించుకోవడం అవసరమా చెప్పండి. సో ఇక్కడ కూడా మీకు కాస్ట్లో తేడా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫుల్ మౌత్ పెట్టాలనుకోండి, ఇంప్లాంట్స్ పెట్టాలంటే పైన 6 కింద 6 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో దీనికి కనీసం ఒక 2 to 3 hours ట్రీట్మెంట్ టైం పడుతుంది. లేదు మీకు భయం వేస్తుంది, నాకు ట్రీట్మెంట్ 2 to 3 hours నేను చేయించుకోలేను అనుకుంటున్నారు అనుకోండి, స్ప్లిట్ చేసుకోండి, పైన ఒకసారి చేయించుకోండి, ఒక 2 days ఆగి కింద చేయించుకోండి. దీనివల్ల మీకు ట్రీట్మెంట్ అనేది కూడా డ్యూరేషన్ ఎంత 1.5 hourలో ఒక పైన ఆర్ కిందది అయిపోతుంది. అండ్ దీనివల్ల ఎలాగో ఇమీడియట్గా పళ్ళు పెట్టేదే కదండి, ఒక 2 days డిలే అవుతుంది ట్రీట్మెంట్. అంటే వారం రోజుల్లో పెట్టేది ఒక 9 daysలో 10 daysలో అయిపోతుంది. అంతేగాని క్వాలిటీ ఆర్ ట్రీట్మెంట్ దాంట్లో మాత్రం ఏం తేడా రాదు. మీకు భయం వేస్తుందంటే మాత్రం ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు ట్రీట్మెంట్.
అంతేగాని జనరల్ ఎనెస్థీషియాకి ఆప్ట్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. అండ్ ఇంకోటి ఇంప్లాంట్స్ పైన మనం పెట్టే టీత్ పైన కూడా కాస్ట్ డిపెండ్ అయి ఉంటుందండి. దీనిలో హైబ్రిడ్ కాంపోజిట్ పెట్టుకోవచ్చు, లేకపోతే డిఎంఎల్ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే జిర్కోనియా పెట్టుకోవచ్చు. ఈ జిర్కోనియా అనేది ఏంటంటే ఈ టైటానియం ఫ్రేమ్ పైన వస్తుంది. అంటే ఇండివిజువల్గా జిర్కోనియా పెడితే ఏమవుతుందంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కింద టైటానియం ఫ్రేమ్ వర్క్ పైన జిర్కోనియా పెడితే ఏంటంటే ఇది పర్మనెంట్గా ఉండిపోతుంది. సో మీరు మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని బట్టి మీరు ఇక్కడ టీత్ని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని బట్టి కూడా టోటల్ కాస్ట్లో డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఫైనల్గా ఎక్స్పీరియన్స్, డాక్టర్ గారి ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఇది ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఏదో తక్కువ ఖర్చులో అయిపోతుంది అని అప్పుడే నేర్చుకున్న డాక్టర్ దగ్గరకి వెళ్ళి మన పైన మనం ప్రయోగం చేయించుకుంటామా చెప్పండి? సో మీరు ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారంటే అది వన్స్ ఫర్ ఆల్ ఉండాలి. అంటే ఒక్కసారి చేయించుకుంటే మళ్ళీ అవసరం పడద్దు. ఓకే, సో మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటున్న డాక్టర్ గారి ఎక్స్పీరియన్స్, తను ఎన్ని కేసెస్ చేశారు, తను బిఫోర్ అండ్ ఆఫ్టర్ కేసెస్ ట్రీట్మెంట్ ఉంటాయి కదండి, అవి టెస్టిమోనియల్, పేషెంట్ టెస్టిమోనియల్స్ ఇవన్నీ అడిగి తెలుసుకోండి. మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్తో చేయించుకుంటే ఫ్యూచర్లో ఆ టీత్ గురించి ఆర్ ఇంప్లాంట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం పడదు. లేకపోతే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ సరిగ్గా కాకపోతే ప్రతిరోజు దాని గురించి ఇబ్బంది పడాల్సిందే. సో చూసారు కదండి ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయో. సో ఏ స్టెప్లో దేనిపైన ఖర్చు పెట్టాలి, దేనిపైన ఖర్చు పెట్టద్దు, అవసరం ఉన్న దానిపైన పెట్టండి, అవసరం లేని వాటి మీద ఖర్చు పెట్టకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి. సో మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మీ టోటల్ కాస్ట్, ఇంప్లాంట్ ఫుల్ మౌత్ ట్రీట్మెంట్ టోటల్ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు తీసుకునే నిర్ణయం పైన మీ హెల్త్ అండ్ మీ మనశ్శాంతి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదండి నేను ట్రీట్మెంట్ కాస్ట్ గురించి చెప్పదలుచుకుంది. ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే, ఈ నాట్ ఓన్లీ ఇంప్లాంట్స్ అండి, ఎనీ డెంటల్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను వీలైనంత తొందరగా ఐ ట్రై టు గెట్ బ్యాక్ టు యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.